హలో అండి. మీ పిల్లల్ని డాక్టర్ చదివిద్దాం అనుకుంటున్నారా? మరి ఇండియాలో అయితే సీట్ రాలేదా? మరి ఇంకెందుకు హ్యాపీగా ఫారెన్‌లో చదివించేసేయొచ్చు. డాక్టర్ పట్టా పట్టుకొని డాక్టర్ అనిపించేసుకోవచ్చు. మరి దానికి సంబంధించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాం. సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అడ్మిషన్ డైరెక్టర్ అక్రమ్ గారు మనతో పాటు ఉన్నారు. బోలెడన్ని డౌట్స్‌కి క్లారిఫై తెచ్చేసుకుందాం. హలో అక్రమ్ గారు. హలో మేడం. సో నిజంగా ఇది చాలా బావుందండి. అంటే సీట్ రాకపోయినా కూడా అబ్రాడ్‌లో వెళ్లి చదివి వాళ్ళు చక్కగా పట్టా పొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి. దాని గురించి మాకు కొంచెం డీటెయిల్‌గా తెలియజేస్తారా? మేడం మన వీసోస్ కన్సల్టెన్సీ విషయానికి వస్తే మన వీసోస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 20 ఏళ్ళుగా మనం విద్యారంగంలో ఉన్నాం. హ్మ్. మనం పర్టికులర్గా చూసుకుంటే వరల్డ్లో అన్ని కంట్రీస్ మీద ఒక రీసెర్చ్ చేసి ఫైనల్గా జార్జియా అనే కంట్రీకి మనం కొన్నేళ్ళుగా మనం పిల్లల్ని పంపించడం జరుగుతుంది. ఓకే. సో జార్జియా విషయానికి వస్తే వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, హుహు. ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అనమాట అక్కడ లాంగ్వేజ్ పరంగా చూసుకున్నా. అండ్ ఎడ్యుకేషన్లో కూడా చూసుకుంటే గనక జార్జియా ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఇండియా అండ్ యూకే అని చెప్పి డైరెక్ట్గా మన ఇండియన్ ఎంబసీ ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అండ్ కరికులం కూడా చూసుకున్న జార్జియాలో సేమ్ మన ఉస్మానియా, గాంధీ అండ్ మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ ఎస్వి మెడికల్ కాలేజ్, మన ఆంధ్రాలో ఉన్న ఏవైతే మెడికల్ కాలేజీలో సిలబస్ చెప్తున్నారో సేమ్ అదే సిలబస్, అదే కరికులము, అదే టైప్ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓహ్! అండ్ వరల్డ్లో ఆల్మోస్ట్ మన పిల్లలు దాదాపు ఒక 10 నుంచి 15 దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. హుహు. వాటన్నిటిలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కనుక చూసుకుంటే ఇండియా వచ్చి రాసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఎంజీ అని చెప్పి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో జార్జియా హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్. ఓకే. వన్స్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఎగ్జామ్ రాసి రావాల్సి అవును, ఉంటుంది. యాజ్ పర్ మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారంగా Okay. ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇండియాలో ఎఫ్ఎంజీ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మార్చి కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్గా తీసుకురాబోతున్నారు. ఓహ్! సో అది ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కైనా ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్కైనా, అంటే ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కానివ్వండి, బయట చదివిన స్టూడెంట్స్ కానివ్వండి, అందరికీ కామన్గా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ చేయబోతున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఎఫ్ఎంజీ ఉందో, నథింగ్ బట్ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేవాళ్ళు ముందు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో హయ్యెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ జార్జియాకు ఉందండి. సో ఈవెన్ మనకు కూడా చూసుకున్నా కానీ మన యూనివర్సిటీస్ చూసుకుంటే జార్జియాలోనే టాప్ 5 యూనివర్సిటీస్కి డైరెక్ట్గా మనమే కాంట్రాక్టర్స్. హుహు. ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉంటాం, చాలా మార్కెట్లో ఏంటంటే చాలా కన్సల్టెన్సీలు చాలా యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా పేరెంట్స్ స్టూడెంట్స్ కంపల్సరీ చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వెరిఫై చేయాల్సిన విషయం ఏంటి అంటే ఆ యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో మనకు విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, ట్రిపుల్సీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, ఆల్మోస్ట్ జార్జియాలో ఉన్న టాప్ 5 1 2 3 4 5 ర్యాంక్ కలిగిన యూనివర్సిటీస్ అన్నిటికీ మనం పార్ట్నర్గా ఉన్నాం. ఓహ్! మనకు జార్జియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా మనకు డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంది. సో జార్జియాలో డైరెక్ట్గా మనకి 14 హాస్టల్స్ ఉన్నాయి. ఓహ్! సూపర్. అండ్ దాంతోపాటు మనది కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని చెప్పి. సో మన యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే దాంట్లో మన హాస్టల్ వీడియోస్, ఈవెన్ మన స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్, రివ్యూస్ అన్నీ కూడా అందులో మనం వేయడం జరిగింది. టీవీలో కూడా ఎన్నోసార్లు మనం పబ్లిష్ చేయడం జరిగింది. సో 14 హాస్టల్స్ ఉన్నాయి మనకి. 3,000 మంది తెలుగు పిల్లలు మన దగ్గర చదువుతున్నారు. ప్రౌడ్లీ వీ కెన్ సే ఆంధ్ర తెలంగాణ నుంచి ఏ మండలం అన్నా తీసుకోండి పిల్లలు ఉన్నారు. మన ఆఫీసెస్కి విజిట్ అయితే వాళ్ళ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్స్ ఇస్తాము, మాట్లాడుకోవచ్చు కూడా. వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఇస్తాం, మాట్లాడుకోవచ్చు కూడా. చాలా ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే. అవును మేడం. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ కూడా యాజ్ పర్ మన ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సాటిస్ఫై చేస్తున్న ఫస్ట్ కంట్రీ జార్జియా. ఓహ్! మనకి జార్జియాలో 6 ఇయర్స్ కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆహా! అండ్ ఎన్ఎంసి ఏదైతే సబ్జెక్ట్స్ చెప్పారో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి జార్జియాలో ఉన్నాయి. పర్టికులర్గా మన యూనివర్సిటీస్లో ఉన్నాయి. నేను మన కరికులం కూడా పంపించడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా మాకు కాల్ చేయండి, మేము కరికులము సిలబస్ పంపిస్తాము. ఒక ప్రొఫెసర్కి, ఒక డాక్టర్కి, లేకపోతే ఒక మెడికల్ స్టూడెంట్కి పంపించి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మన కరికులం చాలా ఇంపార్టెంట్. అవును. అక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు సరిగా టీచింగ్ కనుక చెప్పగలిగితే ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయడం కానీ, ఇక్కడ డాక్టర్గా రాణించడం కానీ చాలా ఈజీ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం టాప్ యూనివర్సిటీస్ని, బెస్ట్ యూనివర్సిటీస్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి జార్జియాలో 6 ఇయర్స్ కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ డిగ్రీని జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఎన్సీఈలో రిజిస్టర్ చేసుకుంటారు. ఓన్లీ ఎంబీబీఎస్తోనే వాళ్ళు అక్కడ కంప్లీట్గా పూర్తిగా రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఇండియా వస్తారు, ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకుంటారు. ఓకే.
పీజీ చేయాలి అనుకుంటే ఇండియాలో చేసుకోవచ్చు. ఇక్కడ నీట్ పీజీ ఎగ్జామ్ రాసుకుంటారు, నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాసుకుంటారు. ఓకే. లేకపోతే మనకి పర్టికులర్గా మన యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే వాటిలో ఇప్పుడు కెన్వాకర్ ఉందనుకోండి, కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. దాంట్లో ఏంటంటే యూఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ ఉంటుంది. యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అయిపోయి స్టూడెంట్స్ కనుక స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేసుకుంటే యూఎస్లో ఫ్రీగా పీజీ చేసుకోవచ్చు. ఓ. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మన యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తారు. ఫస్ట్ 3 ఇయర్స్కి స్టెప్ 1 కవర్ చేస్తారు యూఎస్ఎంఎల్ఈది, నెక్స్ట్ 2 ఇయర్స్కి స్టెప్ 2 కవర్ చేస్తారు. ఓకే. సో ఇదంతా కూడా ఎంత మొత్తంలో మనకి బడ్జెట్ చూసుకుంటే ఎంత మేడం జార్జియాలో మన దగ్గర 3 లక్షల్లో స్టార్ట్ అయి ఉన్నాయి యూనివర్సిటీస్ పర్ ఇయర్ ఫీజులు. పర్ ఇయర్ 3 లక్షలు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఎంబీబీఎస్కి. షాకింగ్. ఎందుకంటే అండ్ దట్ టు హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీస్. ఓకే. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ 500+ స్టూడెంట్స్ వెళ్తారు మన దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీలు కలిపి. ఓకే. వీ కెన్ ప్రౌడ్లీ సే జార్జియాకి ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ. చాలా యూనివర్సిటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం, తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా లెవెల్లో కూడా. ఓకే. ఓకే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేము ఏదో అడ్మిషన్ చేయడం ఒకటే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ మాయే. ఈవెన్ అక్కడ 25 మెంబర్స్ మా స్టాఫ్ ఉన్నారు, కంపెనీ స్టాఫ్. ఓకే. అండ్ మనకి 4 మనకి వంట వాళ్ళు, మనకి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ఇక్కడ నుంచి మనం వంట వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. అండ్ నెల్లూరు నుంచి కూడా ఒకరు ఉన్నారు. సో టోటల్గా 4 వంట వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో మొత్తం ఫుడ్ కూడా మన తెలుగు ఫుడ్డే ఉంటుంది. వెజిటేరియన్కి వెజ్, నాన్ వెజిటేరియన్కి నాన్ వెజ్. 25 మంది మన ఇండియన్ స్టాఫ్ అక్కడ మన పిల్లల్ని టేక్ కేర్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ 20 to 30% పేరెంట్స్ జార్జియా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా పేరెంట్స్ అడ్మిషన్కి బిఫోర్ కానీ అడ్మిషన్ అయిన తర్వాత పిల్లలు చదువుకునే టైంలో కానీ ఎప్పుడైనా వాళ్ళు విజిట్ చేయాలన్నా కానీ మా హాస్టల్స్లోనే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో మా హాస్టల్లోనే వాళ్ళు స్టే చేసి ఒక వారం పాటు ప్రశాంతంగా అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకోవచ్చు. చాలా బాగుందండి. అసలు ఎంబీబీఎస్ దట్టు ఏంటంటే అబ్రాడ్లో మీరు అన్నట్టుగా జార్జియా లాంటి కంట్రీలో అండ్ చేయడం. క్లినికల్ ఎక్స్పోజర్ కూడా జార్జియా నెంబర్ 1 కంట్రీ అండి. ఓహో. ఎందుకంటే ఇప్పుడు టిబ్లిసీ ఉందనుకోండి, జార్జియా యొక్క క్యాపిటల్ టిబ్లిసీ అని. టిబ్లిసీ సిటీ ఈజ్ హెల్త్ సిటీ ఆఫ్ ద యూరప్కి గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 20 నుంచి 25 లక్షల మంది పేషెంట్లు సర్జరీలకు వస్తారు ఓకే. టిబ్లిసీ సిటీకి. అండ్ డైరెక్ట్గా అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ చూసుకున్నా కానీ అమెరికన్ హాస్పిటల్స్, జర్మన్ హాస్పిటల్స్, ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మన యూనివర్సిటీస్ కూడా చూసుకున్న ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీ కూడా మినిమం 4,000 to 5,000 బెడెడ్ కలిగిన హాస్పిటల్స్ కలిగిన యూనివర్సిటీస్ మనవి. సో అందుకే ఏంటి అంటే జార్జియా మెడికల్ ఎడ్యుకేషన్లో వీ కెన్ సే నెంబర్ 1 కంట్రీ ఓకే. వరల్డ్లోనే. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటుంది. అండ్ కమింగ్ టు మనకి ఈవెన్ టూరిజంలో కూడా చూసుకున్న ఎవ్రీ ఇయర్ 2 to 3 crores టూరిస్టులు జార్జియా విజిట్ చేస్తారు. సేఫ్ కంట్రీ. ఓకే. ఇప్పుడు కంట్రీ సేఫ్ కాదనుకోండి, మనం ఏది చేయాలన్నా యాజ్ అ కన్సల్టెంట్గా మనం ఏం చేయలేం. అవును. ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఏం చేయలేరు. సేఫ్ కంట్రీకి, ఎలాంటి ఇబ్బందులు లేని కంట్రీకి పంపించుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు పేరెంట్స్. వావ్, నిజంగా అండి. చాలా మంది పేరెంట్స్ అదే అనుకుంటూ ఉంటారు, అబ్రాడ్ పంపించాలంటే అది సేఫా కాదా అని చెప్పేసి. అటు ఫుడ్ విషయంలో టెన్షన్ లేదు, సో అకామిడేషన్ విషయంలో టెన్షన్ లేదు, అలాగే మన లాంగ్వేజ్ బ్యారియర్ అన్న ప్రాబ్లం అసలే లేదు. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ చక్కగా డాక్టర్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాలి వీసోర్స్. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.